అందరికీ నమస్కారం. తెలుగు సినిమా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి స్మారకార్థం అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ 2025 విజేతల పూర్తి జాబితా మన ముందుకొచ్చేసింది. సో, ఈ ఏడాది తెలుగు సినీ ప్రపంచంలో మెరిసిన తారలెవరు, ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. సరే, ఈ అవార్డుల పరంపరలో మనం ముందుగా చూడబోయేది మన తెలుగు సినిమాకి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన మహామహులకిచ్చే గౌరవ పురస్కారాలు. వాళ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇక ఈ గౌరవ పురస్కారాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది, శిఖరాయమానమైనది ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్. మరి ఈ సంవత్సరం ఈ అత్యున్నత గౌరవం ఎవరికి దక్కిందంటే మన మెగాస్టార్ చిరంజీవి గారికి. నిజంగా 4 దశాబ్దాలుగా తెలుగు సినిమాకి ఆయన అందిస్తున్న సేవలకు ఇది సరైన గుర్తింపు అని చెప్పొచ్చు. చిరంజీవి గారితో పాటు మరికొంతమంది దిగ్గజాలు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆ లిస్ట్ చూస్తే నటనలో సరిహద్దులు చెరిపేసిన మన లోకనాయకుడు కమల్ హాసన్ గారికి పైడి జయరాజ్ అవార్డు వరించింది. ఇక తన అక్షరాలతో సమాజాన్ని మేల్కొల్పే ప్రజాకవి సుద్దాల అశోక్ తేజ గారికి సినారే అవార్డు, సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన జయసుధా గారికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు దక్కింది. వీళ్లే కాదు, నిర్మాటలైన అశ్వినిదత్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, మన విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తి గారికి, ఇంకా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు. ఓకే, లెజెండ్స్కిచ్చిన ఈ గౌరవ పురస్కారాలు చూసాం గదా. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కేటగిరీల వైపెళ్దాం. అంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్. మరి ఈ ఏడాది ఆ అవార్డులు ఎవరిని వరించాయో చూద్దామా? సో, బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఈసారి నాగ చైతన్యకు దక్కింది. తండేల్ సినిమాలో ఆయన చూపించిన నటన, ఆ పాత్రలో ఆయన జీవించిన తీరు నిజంగా అద్భుతం. అందుకే ఈ పురస్కారం ఆయన్ని వరించింది. మరే ఉత్తమ నటి ఎవరు? ఈ అవార్డు రష్మిక మందన్నకు వెళ్ళింది. ది గర్ల్ఫ్రెండ్ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ పెర్ఫార్మెన్సే ఆమెకు ఈ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఇతర కీలక అవార్డుల విషయానికొస్తే బెస్ట్ డైరెక్టర్గా రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రానికి గాను సాయిలు గారు ఎంపికయ్యారు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇదే సినిమాకి చైతూ జొన్నలగడ్డకు జ్యూరీ స్పెషల్ అవార్డు కూడా లభించింది. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా సీనియర్ నటి భూమిక గారు అవార్డు అందుకున్నారు. అలాగే జ్యూరీ స్పెషల్ అవార్డులు అందుకున్న వారిలో ఛాంపియన్ సినిమాకి రోషన్, 8 వసంతాల చిత్రానికి అనంతిక కూడా ఉన్నారు. సరే, యాక్టర్స్, డైరెక్టర్స్ సంగతి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సినిమాలు. ఏ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలిచింది? టాప్ 3 ఏంటో చూసేద్దాం రండి. ఉత్తమ చిత్రాల లిస్ట్లో థర్డ్ బెస్ట్ ఫిల్మ్గా ది ప్రీ వెడ్డింగ్ షో నిలిచింది. ఇక సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ని దండోరా గెలుచుకుంది. మరి ఈ ఏడాదికి గాను ది బెస్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. టాప్ 3 ఫీచర్ ఫిల్మ్స్ మాత్రమే కాదు, వేరే స్పెషల్ కేటగిరీస్లో కూడా అవార్డులు ప్రకటించారు. వాటిలో బెస్ట్ నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్మ్గా తండేల్ నిలిచింది. ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అవార్డొచ్చింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే విజువల్ వండర్ మిరాయ్కి వెళ్ళింది. అలానే బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగనగా, బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఇగువా కూడా పురస్కారాలు సొంతం చేసుకున్నాయి. ఓకే, ఇప్పుడుదాకా మనం తెర ముందు కనిపించే వాళ్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక సినిమా అద్భుతంగా రావాలంటే తెర వెనక చాలామంది కష్టం ఉంటుంది కదా, వాళ్ళని గౌరవించుకోవాలి. సో, ఇప్పుడు టెక్నికల్ కేటగిరీలో విజేతలెవరో చూద్దాం. ఈ టెక్నికల్ అవార్డుల్లో కొన్ని సినిమాలు దుమ్మురేపాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిరాయ్ సినిమాకి సినిమాటోగ్రఫీకి కార్తీక్ ఘటమనేని, ఎడిటింగ్కి శ్రీకర్ ప్రసాద్ ఇద్దరికీ అవార్డులొచ్చాయి. అలాగే ఛాంపియన్ సినిమాకి కూడా 2 అవార్డులు దక్కాయి. ఒకటి బెస్ట్ కొరియోగ్రఫీకి మాస్టర్ సందీప్కి, రెండోది బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్కి తోట తరణిగారికి. ఇక మిగతా కేటగిరీలు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బెస్ట్ స్క్రీన్ప్లే అందించినందుకు అనిల్ రావిపూడికి, కుబేర సినిమాలోని పాట రాసినందుకు నందకిషోర్కి బెస్ట్ సాంగ్ రైటర్గా, ఇంకా అఖండ 2 కోసం పనిచేసిన గోవింద్కి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా అవార్డులు ప్రకటించారు. సో, ఇదండి 2025 గద్దర్ అవార్డుల పూర్తి విజేతల లిస్ట్. ఇందులో కొన్ని మనం ఊహించినవే ఉన్నాయి, కాని కొన్ని ఫలితాలు మాత్రం వావ్, ఇది ఊహించలేదే అనిపించాయి కదూ. మరి ఈ మొత్తం లిస్ట్లో మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విన్నరెవరు? లేదా ఎస్, ఈ అవార్డుకి వీళ్లే కరెక్ట్ అనిపించిన వాళ్ళెవరు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ అవార్డుల విశ్లేషణను ఇంత ఓపికగా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సినిమాకు సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అనాలిసిస్ కోసం
మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.